గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని కూడా 123 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 124వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుని, అలానే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై చెప్పుకుంటూ మనం మొదలు పెడదాం. ఏవంస భగవాన్ కృష్ణో బృందావనచరః క్వచిత్ యయౌ రామమృతే రాజన్ కాళిందీం సఖిభిర్వృతః అథ గావశ్చ గోపాశ్చ నిదాఘాతప పీడిత దుష్టం జలం పపుస్తస్యాదృషార్త విషదూషితం. పరీక్షణ్ మహారాజా శుకయోగి చెబుతున్నాడు, ఈ విధంగా కృష్ణ భగవానుడు బృందావనంలో తన అద్భుత లీలలని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆ స్వామి తన అన్నయ్యన బలరాముడు లేకుండా తోటి గోప బాలులతో కూడి యమునా నదీ తీరానికి చేరాడు. అప్పుడు వేసవి తాపం వల్ల గోవుల, అలానే గోపాలుల అంటే గోవుల్ని కాచేవాళ్ళ, గోపకుమారుల గొంతులు ఎండిపోయి ఉన్నాయి. బాగా దప్పికగా ఉన్నారు. అప్పుడు ఆవుల్ని ఆ బాలకుడు యమునా నది జలాలను తాగించారు. ఆ గోవులు కాసేవాడు. అవి విషపూరితములై ఉన్నాయా ఆ జలాలు? ఆ సమయంలో విషాంభస్తదుపస్పృశ్య దైవోపహత చేతసః నిపేతుర్వ్యసవః సర్వే సలిలాంతే కురుద్వః వీక్షతాన్ వై తథా భూతాన్ కృష్ణో యోగేశ్వరేశ్వరః ఈక్షయామృతవర్షిణ్యా స్వనాథాన్ సమజీవయత్. దైవోపహత చేతసు అంటే దైవికంగా జరిగింది. అది విష జలాలని తాగటం అని వాటికి తాగించారు వాళ్ళు కూడా తాగారు. గోవులను కాచేవాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. నదీ తీరంలో చచ్చిపడి ఉన్నారు. అప్పుడు పరమయోగీశ్వరేశ్వరుడైన కృష్ణ భగవానుడు వాళ్ళని ఒక్కసారి చూశాడు. ఆ అమృతమైన చల్లని చూపులు వాళ్ళ మీద ప్రసారం అయ్యేటప్పటికీ, ప్రసరించేటప్పటికీ వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఎంత గొప్ప మహిమ! తే సంప్రతీత స్మృతయః సముద్ధాయ జలాంతికాత్ ఆసన్ సువిస్మితాః సర్వే వీక్షమాణాః పరస్పరం. ఎలా లేచారు వాళ్ళు? నిద్రలోంచి మేల్కొన్న వాళ్ళలాగా లేచి మామూలుగానే కూర్చున్నారు. పరస్పరం కౌగిలించుకుంటున్నారు వాళ్ళు. అన్వమం సతద్రాజన్ గోవిందానుగ్రహేక్షితం పీత్వా విషం పరే తస్య పునరుద్ధానమాత్మనః. మహారాజా అప్పుడు ఎవరు చెప్తున్నారు? సుఖయోగి. ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి. అప్పుడు గోపకుమారులు గ్రహించారు. వాళ్ళకి తెలిసిపోయింది. అది కూడా దైవికమే తెలవటం అంటే. మనం విషపూరితమైన జలాలను తాగాము, చనిపోయాము, మనల్ని కృష్ణుడు బతికించాడు అనే విషయం తెలుసుకున్నారు. శ్రీ సుఖ ఉవాచ విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణః కృష్ణాహినా విభు తస్యా విశుద్ధిమన్విచ్చన్ సర్పం తముదవాసయత్. రాజా, కృష్ణుడు అప్పుడు గ్రహించాడు, ఈ యమునా జలాలు కాళీ అనే సర్పం, కాళీ అనే
సర్పం వల్ల విషపూరితాలయ్యాయి అన్న విషయం గ్రహించాడు. వాటిని శుద్ధి చేయడం కోసం ఆ కాళియ అంటే ఆ సర్పాన్ని నది నుండి వెళ్ళగొట్టాడు. వెంటనే పరీక్షణ మహారాజు ఊరుకుంటాడు. ఆ ప్రశ్నించాడు. రాజోవాచ కథమంతర్జలే గాధే స్వగృహ్ణాద్ భగవానహిం సవై బహుయుగా వాసం యథాసీద్విప్రకచ్చతాం బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్నః స్వచ్ఛందవర్తినః గోపాలోదారచరిత్రం కస్తృప్యేతామృతం జుషం. అసలు ఎందుకు ఆ విషపూరితమైన కాళీయం అనే సర్పం ఆ యమునా జలాల్లో నివసించింది? అగాధమైన ఆ జలంలో ఉన్న మహాసర్పాన్ని కృష్ణుడు ఎట్లా నిగ్రహించాడు, అణిచివేశాడు. ఓ బ్రాహ్మణోత్తమ సుఖయోగి, కృష్ణ భగవానుడు అనంతుడు ఆ స్వామి యొక్క స్వేచ్ఛా విహారాలు పరమాద్భుతాలు. గొప్ప బాలుని రూపంలో కొనసాగిన ఆ ప్రభు యొక్క లీలలు చాలా గొప్పవి, దివ్యమైనవి, ఉదారమైనది. ఆ ప్రభు యొక్క చరితామృతాన్ని ఎంతగా జూరినా ఎవరికీ తనివి తీరదు కదా. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం ప్రారంభించాడు సుఖయోగి. కాళింజాం కాళియస్యాసి హృద కశ్చిత్ విషాగ్నినా శ్రప్యమాణపయాయస్మిన్ పతంచు పరిగాహ ఖగా. యమునా నదిలో దాని పేరుతోటి ఒక మడుగుంది. దేని పేరుతోటి? ఆ సర్పం పేరుతో. కాళీయ హ్రదము దాని పేరు. ఈ సర్ప యొక్క విషాగ్ని ప్రభావం చేత ఎప్పుడు సలసలా మసిలిపోతూ ఉంటాయి ఆ జలాలు. ఆ ప్రదేశం మీద ఎగురుతున్న పక్షులు కూడా మాడి అందులో పడిపోతూ ఉంటాయి. అంత వేడి అన్నమాట. అంటే పక్షులు ఏమన్నా పోతే ఆవిరికి చచ్చిపోయి పడిపోతాయి అట్లా. అంత ఆవిరి, అది మామూలు ఆవిరి కాదు. ఆ కాళీయ విషసర్ప తోటి సలసల్లాడే ఆ యమునా నది హ్రదం, సరస్వతి, ఆ ప్రదేశం, కొంత ప్రదేశం, అది తిరిగే ప్రదేశం. విపృష్మత విశోదోర్మి మారుతేనాభిమర్శిత మ్రియంతే తీరగాయస్య ప్రాణిన స్థిర జంగమా. ఇంకా అంతేకాదు, ఆ తీరంలో ఉన్న ప్రాణులన్నీ కూడా చచ్చిపోతాయి అక్కడికి. నది మీద వెళ్ళే పక్షులే కాకుండా ఆ హ్రదం, ఎక్కడైతే ఈ కాళీయ హ్రదం ఉందో ఆ హ్రదం పక్కన ఉన్న ప్రదేశాల్లో ఏదన్నా ఒక పశువు పోయినా కూడా అది కూడా చచ్చిపోతుందిట. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా నిర్గుణమ్మ స్థితే వీడి ఎట్టి ఆకారం పొందిదువో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకర ఉంటివి తల్లివలే. రజోతము సత్వము నుండి మాయటి జనించే బాబా, మాయటి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు.